మనం ఎక్కడైనా బయట భూములు ఇస్తలేరన్నప్పుడు గ్రామ సభలు పెడతారు. ఆ గ్రామం లోపల ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించి, అరే ఈడో పెద్ద పరిశ్రమ పడుతున్నది, మీరు భూమి కంబాలపల్లి కృష్ణానికి స్వాగతం, రండి. ఇవ్వాలని సభలు పెట్టుకుంటాం. ఆ సమావేశాల ద్వారా ఒక తీర్మానం మనం ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇక్కడ భూములు మొత్తము ఒక పరిశ్రమ కోచ్ ఫ్యాక్టరీకి అనేది ఐదపురం వాసులు ఇచ్చేసి 716 కోట్లతోటి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసి, ఆ నిర్మాణం పూర్తి దశలో నిర్మాణం అయిపోయిన తర్వాత ఉద్యోగాలను మరి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సమయం లోపల మళ్ళా మనం ఇప్పుడు భూ నిర్వాసితుల కొరకు మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటిది ఏదైతే ఒక సమావేశము పెట్టుకోవడం అంటే భూమి ఇయ్యలేదని పెట్టుకుంటున్నామా, భూమి ఇచ్చినందుకు ఉద్యోగం ఇవ్వాలని పెట్టుకుంటున్నామా, అసలు వీళ్ళ కొరకు ఎవరు ఇక్కడ బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళము? ఒక భూమి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం తీసుకుంటప్పుడు భారత రాజ్యాంగ ఆర్టికల్ 300A మరి చట్ట పరిధి లోపటనే ఒక భూసేకరణ జరగాలి. మరి భూసేకరణ చేసేటప్పుడు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా జరగాలి. ఒప్పందం జరగకుండా భూమి నువ్వెట్లా ఇస్తావు? వాడేవాడు నువ్వెవరు, వాడిని నువ్వెట్లా నమ్మినావు అంటే మమ్మల్ని మాయ మాటలతోటి మేమే కదా అన్న వరకు మేము నమ్ముతాం. ఎందుకంటే రైతులు ఊళ్ళో ఉన్నోళ్ళు చదువు లేని జీవితాలతోటి బతికేటోళ్ళు కాబట్టి. మన తెలంగాణలో మొట్టమొదలు ఎందుకు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతం అంతా మోసపోతుందంటే 10 మాటలు ఎవడైతే ఎక్కువ మాట్లాడతాడో ఇక వీడే నాయకుడు అని నిర్ధారణకు వచ్చేస్తే మనం అక్కడ ఏం జరగదు. అదేవిధంగా ఇప్పుడు భూ నిర్వాసితులైన ఐతప్రవాసులు కూడా వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి నాయకుల మాటలు నమ్మి ఇగో మీకు ఎకరానికి 33 లక్షలు వచ్చినాయి, పాపం దేవుడు చాలా బాధలు ఉన్నాడు, ఆయన 10 ఏళ్ళ నుంచి జీవితం లేకుండా ఉంది, ఆయనకు 25 లక్షలు మనిషి అయి పుట్టినందుకు, నువ్వు ఆ భూమి మీద బతికినందుకు, ఇంత మట్టుగా భూమిని దక్కించినందుకు ఇగో నీకు 8 లక్షలు ఇస్తానమానేమో భూమికి ఇచ్చిండ్రు, కనబడని మనిషికేమో 25 లక్షలు ఇచ్చి అయినా ఉండని దేవుని దగ్గర ఎటుపోతాయి అవన్నీ మళ్ళీ మనకే కదా అని ఆశపడ్డాం. కానీ ఇవాళ ఏమైతుంది, ఆశపడ్డటువంటి మనిషి ఏమో రోడ్డు మీద పడ్డాడు. మరి ఆ రోడ్డు మీద పడ్డటువంటి మనిషికి ఇవాళ ఒక బతుకు మీద వాళ్ళకు ఒక భరోసా లేదు. అసలు వాళ్ళ జీవితాలు మేము ఎట్లా గడపాలనేటువంటి ఒక దుఃఖంలో ఉన్నారు. ఈ దుఃఖాన్ని దూరం చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ నాయకుడు అప్పుడు చెప్పినోడేమో వాడు అసలే వస్తలేడు. ఇంతకుముందు నాగయ్య సార్ అన్నారు, అంత తప్పు చేసిందా మీరు, సీదా కోర్టుకు పోతే అయిపోయే పని కదా అంటే వాస్తవం అది కోర్టుకు పోవాలి. ఆ కోర్టుకు పోయేటువంటిది ఆ గ్రామంలో జ్ఞానం కలిగినోడు ఒకటి ఉంటేనేమో సార్ అన్నది నడిచేది. అక్కడ జ్ఞానం కలిగినటువంటి చదువు ఉన్నటువంటి ఆ గ్రామంలో లేకపోవడంతో ఈ నాయకుడు తెల్లబట్టలోని నమ్మించి ఆ తెల్లబట్టలోని మాటను నమ్మి ఇవాళ ఇగో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అదేవిధంగా నాగయ్య సార్ ఇంకో మాట అన్నారు, అరే మీరు రైల్వే చేసి ఏం చేయగలరు, ఏం చేస్తారు, ఏదో ఒక మాట చెప్పన్నారు. ఒక రైల్వే ఉద్యోగికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధిలలో ఉండుకుంటే ఇంత ఉద్యమ నిర్మాణం కూడా చేసినామంటే దీన్ని కొంత ఆలోచన చేయవలసిన అవసరం కూడా పెద్దలకు ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే నిజంగా ఐతపురం వాసులు వీళ్ళు త్యాగాలు కలిగినటువంటి రైతులు. వీళ్ళు త్యాగం చేసినటువంటిది కేవలం ఒక ఆ ఐతపురం కొరకే కాదు, ఏదైతే ఐతపురం రైతులు త్యాగం చేసిందో వాళ్ళని గౌరవించాలని ఇలా ప్రభుత్వాలను మనం అడగాలనేటువంటి ఆలోచనకి ఇలా ఈ యొక్క సమావేశము బీసీకే పార్టీ ఏర్పాటు చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సమాజంలో పట్ల భూమి అనేది ఒక ఆస్తే కావచ్చు, ఆ భూమి ఆస్తే కానీ ఆ ఆస్తిపోయినటువంటి భూమి ఆ కుటుంబం మొత్తం బతికే జీవితం మొత్తం ఆ కుటుంబం మొత్తం ఇలా దూరం అయిపోయింది. భూమివే నీకేందా 5 ఎకరాల మనిషి 5 ఎకరాల ఆసామి అంటాం, ఆ 5 ఎకరాలు ఇప్పుడు పోయినాయి. ఆ 5 ఎకరాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తము 5 ఎకరాలు సాగు చేసుకుంటా బతికిండ్లు. ఆ ఊరి మీద ఉన్నటువంటి కూలీనాలీలు అందరూ కూడా ఆ 5 ఎకరాల మీదనే ఆధారపడి బతికినటువంటి కుటుంబాలు ఇలా మొత్తానికి మొత్తం రోడ్డు మీద పట్టి అందులో ఉన్నటువంటి ఏదైతే ఐతపురం రైతులు ఉన్నారో వాళ్ళకి ఇవాళ సమాజంలో ఒక గౌరవం లేకుండా పోయింది. 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి సాగు చేసుకుంటున్న సమయంలో పట్ట ఆ ఐతపురంలో బతికినటువంటి రైతులందరికీ కూడా సమాజంలో ఒక గౌరవం ఉండేది. అయినా 5 ఎకరాలు ఆసామి కాదనేది. ఇప్పుడు ఆ 5 ఎకరాలు పోయినాయి, రోడ్డు మీద పడ్డాడు, ఆయనతో ఏం మాట అంటాం అంటే ఒక మనిషి మాట నమ్మినందుకు ఇవాళ ఐతపురం వాసులు ఈ యొక్క దుఃఖంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఏ ప్రభుత్వం ఇవాళ భూమి ఇచ్చినా అని ఒక పార్టీ అంటాను, నువ్వు భూమి ఇచ్చినావు పర్వాలేదు సంతోషపడతాం, భూమి మీద పరిశ్రమలు వచ్చినామని ఒకరు అంటాను సంతోషపడ్డాం. మరి భూమి ఇచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది కదా. నువ్వు ప్రభుత్వం రైల్వేకి భూమి హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు 160 ఎకరాలు నువ్వు ప్రభుత్వం పరంగా నువ్వు రైల్వేకి ఒప్పచెప్పినప్పుడు ఏం అగ్రిమెంట్ చేసినావు? నువ్వు ఒక ఎంఓయూ అయితే ఉండాలి కదా.
మరి ఉన్నప్పుడు దాన్ని బహిర్గతం చేయవా అంటే ఇప్పటికి కూడా బహిర్గతం చేస్తలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా, మరి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఇప్పటికో అగ్రిమెంట్ ఏం చేసిండ్రు అది మనకు కావాలి. అసలు ఒక జీవో కూడా ఇష్యూ చేయాలి వీళ్ళకు, రైతుల కొరకు ఏమైనా జీవో ఇష్యూ చేసిందంటే అది లేదు. అంటే వీళ్ళని ఎంత బ్లాక్మెయిల్ చేసి చదువురాని కుటుంబాలను ఏ రకంగా రోడ్డు మీద వేసిందో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్తాను. ఇవాళ వాళ్ళు ఐతపురం రైతులు అభివృద్ధికి వ్యతిరేకులు కాదు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకే 160 ఎకరాలు వాళ్ళు ఇచ్చేసి ఈ దేశం లోపల ఎక్కడ లేని ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇవాళ ఐతపురంలో ఉన్నదంటే అది ఒక ఆధునూతనమైనటువంటి కొత్త పరిజ్ఞానంతో అంటే న్యూ టెక్నాలజీ తోటి. అదే ఇప్పటికే 8 తారీఖు 6వ నెల ఆంధ్రజ్యోతిలో ఒక ప్రకటన వచ్చింది. అంటే 5 సంవత్సరాల లోపు ఇక్కడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 200 కోచ్లు మేము ఈ యొక్క ఐతపురం కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నామని, సంవత్సరానికి 2400 గూడ్స్ డబ్బాలను తయారు చేస్తున్నామని. పరిశ్రమలో ఎంప్లాయ్మెంట్ లేదు, అది ఇనాగ్రేషన్ జరగలే. కానీ అలా భారత ప్రభుత్వం మాత్రం ఈ కొత్త పరిశ్రమ లోపల కొత్త టెక్నాలజీ లోపల ఉన్న పరిశ్రమ లోపల తయారయ్యేటి అవి మాట్లాడుతున్నారు. కానీ ఆ భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు మరి వాళ్ళకు అవసరమైనటువంటి ఉద్యోగ కల్పన ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము వీసీకే పార్టీని ఆచరించగా వీసీకే పార్టీ ఇవాళ ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి అన్ని రాజకీయ పార్టీలతో ఒక చర్చ అనేది జరిపి ఆ భూ నిర్వాసితులు ఏవైతే భూములు కోల్పోయినో మరి తప్పనిసరిగా వాళ్లకు అండగా నిలబడదామనే ఒక ఆలోచన తేవడానికే ఈ సభ మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మనకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ తెలంగాణ ప్రాంతం ఆంధ్రోళ్ళు మోసం చేస్తుందని, ఆంధ్రోళ్ళు నెల్లగొట్టడం తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఫ్యాక్టరీలో పనిచేస్తే ప్రాంతం అభివృద్ధి చెందుతా, మరి ప్రాంతీయేతరులు వచ్చి ఆడ పనిచేస్తే మరి అది అభివృద్ధి చెందుతా అనేటువంటిది కూడా ఇవాళ పాలక వర్గాలు ఆలోచన చేయవాలని మేము సందర్భంగా రైల్వే జేఏసీ నుంచి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటిదంటే ఒక పార్టీని విమర్శించడానికి వేదికలు ఏర్పాటు చేయాలి, ఆ పార్టీలు విశ్లేషణ చేయాలని కోరుతున్నాం. మీరు ఎవరి పక్షాన నిలబడాలనో వాళ్ళ పక్షాన నిలబడితే మనకి ఈ సభల సమావేశాలు ఎందుకు, మనకి ఈ ఉద్యమాలు ఎందుకు, మీరు పాలకులే ప్రభుత్వాలే ఖచ్చితంగా నిలబడితే మనకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పి ఈ ఒక్క సంఘీభావ సభతోటే మరి ఏదో ఐతపురం వాసులకు ఏదో మేలు జరగబోతుందని అయితే నేను అనుకోలేను. ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిజేపీ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ రాజేష్ అన్న ఈయన ఉన్నాడు, మన గద్దారన్న కొడుకు సూర్యమ, అంటే వీళ్ళు కొంత సమాజంలో పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తులు. మనకు ఆ సంబంధాలు లేవు కాబట్టి వీళ్ళ దృష్టిలో మనం ఈ యొక్క సమస్యను అయితే వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి ఈ యొక్క పరిష్కారానికి కొంత ముందు చూపుగా వాళ్ళు ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు డాక్టర్ జిల్కర శ్రీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. మా రైల్వే చేసిన మళ్ళొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ సంఘీభావ సభ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ అన్న.